వైద్య రంగానికి బీఆర్ఎస్ 5,959 కోట్లు ఖర్చు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం 11,482 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించిందన్నారు భట్టి విక్రమార్క. మేము తెలంగాణ కోసమే పుట్టాం, తెలంగాణ కోసమే పెరిగాం, తెలంగాణ కోసం తమ జీవితాలను అర్పించామన్న వాళ్ళు ఏం కేటాయింపులు చేశారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో వైద్య రంగానికి ఏడాదికి సగటున చేసిన ఖర్చు కేవలం 5,959 కోట్లు మాత్రమే అన్నారు. ప్రజాప్రభుత్వం ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టిన సొమ్ము 11,482 కోట్లు అని చెప్పారు. ఖమ్మంలో నూతనంగా మెడికల్ కాలేజ్ శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 2014 నుంచి 2024-25 వరకు ఆనాటి 10 సంవత్సరాలు మేము తెలంగాణ కోసమే పుట్టాం, తెలంగాణ కోసమే పెరిగాం, తెలంగాణ కోసమే జీవితాలను అర్పించడం చేసి చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వైద్య శాఖకు సంబంధించి వాళ్ళు సంవత్సరానికి యావరేజ్ 5,959 కోట్లు మాత్రమే వైద్య శాఖ ఖర్చు పెడితే మన ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఆలోచన చేసి ఈ ఒక్క సంవత్సరానికే 2024-25 11,482 కోట్ల రూపాయలని ఒక్క సంవత్సరంలోనే వైద్య శాఖకి మనం ఖర్చు పెట్టాం. హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 2014 నుంచి 2024